డిపార్ట్మెంట్లకు పంపించినప్పుడు ఒంటి మీద గాయాలు ఉన్నప్పుడు సదరు అధికారికి చెప్పాలి, సార్ అది అనాథ శవం కాదు, ఎవడు కొట్టి చంపేశాడని. చెప్పలేదంటే దే ఆర్ ఆల్సో క్రిమినల్స్. వీళ్ళల్లో చాలా మందికి 7 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షలు పడే అవకాశం ఉంది. తమిళనాడుకి మళ్ళీ ఉరిశిక్ష కూడా పడే అవకాశం ఉంటది. కాబట్టి తర్వాత పైకోర్టులో ఉరిశిక్ష రద్దు అయిపోతుంటది అనుకోండి, తమిళనాడు చేసినట్టుగా. అది పక్కన పెడదాం. బట్ ఏదైనా సరే ఇది పోలీసులకు చుట్టుకుంది. ఎందుకు చుట్టుకుంది అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి ఒక తప్పు చేశాడు, కొడదాం, నో డౌట్. నేను కొట్టడాన్ని తప్పు పట్టను. పోలీసులు కొట్టకపోతే మా అసాంఘిక శక్తులకు పెట్టలేకపోతాం, భయం ఉండదు. భయం అనేది పోలీసే లేకపోతే గనక కష్టం, కాబట్టి ఉండాలి. కానీ అది తప్పుని నువ్వు మాయ చేయకూడదు. ఇదిగో వీడు ఇట్టంటోడు కాబట్టి ఆ కేసు ఏంటో చెప్పట్లేదు ఇప్పటికి బయటికి. ఏ కేసులో తీసుకొచ్చారు ఇంతవరకు ఏ మీడియా హైలైట్ చేయట్లా. కేసులో తీసుకొచ్చారు వారెంట్ మీద అంటున్నారు. వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టు అసలు నాకు అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. కోర్టులో మన హైకోర్టులో వాళ్ళ అమ్మ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు తీసుకొచ్చిన మాట వాస్తవం వదిలిపెట్టేసామన్నారు. వారెంట్ మీద తీసుకొచ్చామన్నారు. వారెంట్ మీద తీసుకొచ్చాక పోలీసు ఎవడు వదిలిపెట్టడానికి నాకు అర్థం కాల. వారెంట్ అంటే ఏంటి? కోర్టు ఇచ్చిన వారెంట్ మీద తెచ్చారట. కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ మీద తీసుకొచ్చినప్పుడు కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. నువ్వెవడు వదిలేయడానికి అసలు ఎట్లా, ఎవరు ఇచ్చారు హక్కు? అక్కడ టెక్నికల్ ఫాల్స్ ఉంది. ఇంకొకటి, ఈ కేసులో శవాన్ని మాయం చేయడం, శవాన్ని తగలబెట్టడం, ఆ పైన డ్రామా ఇదంతా కూడా. ఇందులో నాకు ఆ కుటుంబం దగ్గర కమిట్మెంట్ కనిపించట్లా. వాళ్ళ తల్లికి దగ్గర కమిట్మెంట్ ఉంది, బిడ్డ అన్నటువంటి ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది. కానీ మేనకు మామ లేకపోతే మామ అని చెప్పబడినటువంటి ఇద్దరు కూడా మార్చేశారు సీను. బాబు గారిని గెలిచారు ముందే. అక్కడ అతనేమో చదివితే తప్పేంటి వాడు లాంటి ఎప్పుడైనా పోవాల్సిందే అని మాట్లాడి గుడ్ అనే ఒక కండక్ట్ సర్టిఫికెట్ బయట వాళ్ళు ఎవరెవరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు బాబు గారిని కలిసిన తర్వాత వాళ్ళ మదర్ కూడా కొంచెం అంటే చేంజింగ్ కనిపించింది. మాకు న్యాయం జరిగేసింది ఆమె మీడియా ముందుకు వచ్చిన మాట. అంటే బాబు గారిని కలిస్తేనే న్యాయం జరిగేసిందా, లేదంటే ఆయన ఏమన్నా హామీ ఏమి ఇచ్చారు, యాక్షన్ తీసుకుంటాం, మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఎవరి మీద, అక్కడతో న్యాయం జరిగేసినట్టే? అర్థం కాలేదు అక్కడ. వీళ్ళకి స్వార్థం ఉన్నట్టుగా